అందరితో గౌరవనీయులైనటువంటి మీరు గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు, నేను చాలా తక్కువ ఒక ఎస్జిటి టీచర్గానే ఇది మనకు సరిపోదని వదిలిపెట్టిపోయిన నౌకర్ని, మీరు చాలా గౌరవనీయమైన హోదాలో ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి మీరు ఆశించిన ఆకాంక్షించిన అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకొని ప్రభుత్వ స్కూళ్ళల్లో స్ట్రెంత్ పెరిగేటట్టు ఒక 880 మందికి సంబంధించిన మీ హెడ్ మాస్టర్ ఒక ప్రతిన తీసుకొని స్ట్రెంత్ పెంచితే మీకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అవుగదా నేను ఇచ్చింది వీళ్ళకు న్యాయం చేసిందనే ఒక భావన కలిగేటట్టు మీ విధి నిర్వహణ ఉండాలని వయసులో చిన్నవాడినైనా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞానంతో కూడుకున్నటువంటి చదువు మీది, విధి నిర్వహణలో వచ్చినటువంటి అనుభవం మీది, ఈ రెండింటి మేళవింపు ఒక పదోన్నతి. ఆ పదోన్నతి అందినట్టే అంది, అందదేమో అన్నంత భయాందోళనకు గురి కావడం, తద్వారా ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో 14 నెలల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మీ ఆకాంక్షలో పూర్తిగా న్యాయం ఉంది. ఆ న్యాయం ఉంది కాబట్టే న్యాయం వైపు నిలుచున్నాను నేను. ఎందుకంటే మీరు చదువుకున్న క్వాలిఫికేషన్కు ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగ నిర్వహణలో మీకు ఉన్నటువంటి సీనియారిటీ ప్రకారం మీకు పదోన్నతి రావాలి. ఆ రెండింటికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సాంకేతిక కారణాలు కావచ్చు, సంఘాల ఒత్తిడులు కావచ్చు, స్వార్థపూరితమైనటువంటి నాయకత్వాల ఆలోచనలు కావచ్చు. గత సంవత్సరం జూలై నెలలో ఒక ఫైన్ థర్స్డే ఈవినింగ్ అంటే గురువారం సాయంత్రం నాడు వెబ్ ఆప్షన్స్ వస్తాయని ఎదురు చూసిన క్రమంలో మధ్యాహ్నానికే అది క్యాన్సల్ అయినప్పుడు ఎంత బాధపడ్డామో మేమందరం కూడా ఆ రోజు అనుభవించినాం. ఎందుకంటే వాళ్ళ ఒకవైపు పదోన్నతుల ఆకాంక్షతో ఉన్నవాళ్ళు, మరొక వైపు తమ తమ స్వార్థాల కోసం ప్రమోషన్ ఎట్లా ఆపాలనే కుట్రల కుతంత్రాల మధ్యన ఈ 14 నెలలు మనం ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. మరి ఈ 14 నెలలు రాష్ట్రంలో ఉన్నటువంటి 880 మందికి పదోన్నతులు రావడానికి నేనొక్కడనే కష్టపడలే. అందుకే నేను అంటున్నా, మీకు న్యాయం ఉంది కాబట్టి న్యాయం వైపు ఉన్నాం. ఇక్కడ కష్టపడినటువంటి అగ్రజులు అందరూ ఉన్నారు. నజీమ్ అన్న అయితేనేమి, వెంకటేష్ అన్న అయితేనేమి, మా మాధవన్న ఇక్కడ మా మాధవన్న అయితేనేమి ఎప్పటికీ నవ్వుకుంటూనే ఉంటాడు మాధవన్ని. మా మదన్న అయితేనేమి, కనకరాజన్ అయితేనేమి. కనకరాజన్ నాకు లేటు ఏంటంటే కానీ నాకు బాగా నచ్చిన అంశం, ఆయనకు బాగా డౌట్లు ఉంటాయి. మొత్తం క్లారిఫై తీసుకున్న తర్వాతనే ఇక నన్ను కారెక్కలిస్తుండే అన్న. కానీ అందరికీ కూడా చాలా కష్టం ఉంది. మరొక వ్యక్తి ఉన్నాడు, నా ఆత్మీయ సోదరుడు, మా పిఆర్టీ తెలంగాణ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు. ఆ రోజు ఇవాళ మీ హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్గా మేము ఎన్నుకున్నాం శ్రవణ్ కుమార్ రెడ్డి. పాపం శ్రవణ్ ప్రతిరోజు నజీమాలను భరిస్తుండే. ప్రతిరోజు అన్న వీళ్ళది అజిత్ రెడ్డి ఛాంబర్లో ఉంది, యోగితారాయణ గారి ఛాంబర్లో ఉంది ఫైల్ అని నాకు బాగా ఫాలోఅప్ చేస్తుండే మా శ్రవణ్. ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే మా శ్రవణ్ కూడా ఇందులో ఒక భాగస్వామి కావాల్సి ఉండే. నాకు నజీమాన్ ఏంటంటే ఆయన ఫోన్ వస్తుండే నాకు సాయంత్రం రాత్రి 9 వరకు ఇన్నే ఉంటుండే సెక్రటరియట్లో. 9 తర్వాత ఎక్కడున్నాం అక్కడ పోయిన తర్వాత పొద్దున 6 గంటలకు నజీమాన్ ఫోన్ చేస్తాడు. ఆ రాత్రి ఏమైతే ఏం కాదు, సెక్రటరీ తాళా చేసినాకనే మేము సెంట్రీలు పోతుంటాం ఇంటికి. కానీ పొద్దున 6 గంటలకు ఎట్లా చేద్దామని అంటుండే. ఈ 6 గంటలకు ఈ సోదరం ఏందని నేను ఎత్తకుంటే ఒక్క ఫోన్ ఎత్తకపోతే నాకు 5-6 ఫోన్లు వస్తుండే. శ్రవణ్ చేస్తుండే, చక్రారెడ్డి చేస్తుండే, మా ఉమాకరణ చేస్తుండే, మా యువేందరు, ఇట్లా అందరినీ ఈయన కబ్జా చేసేసిండు నజీమాన్. అబ్దుల్ అసలు ఇట్లా 5-6 ఫోన్లు వస్తుండే. ఇక 2-3 రోజులు చూసిన ఈ 5-6 మంది కంటే ఇదే పెంచుతాను అన్నది ఎప్పుడు చేసేస్తా వాటిన.
సో అంత ఫాలోఅప్ చేసే వాళ్ళు మదన్న కూడా పాపం నాకు జిహెచ్ఎం ఆస్పిరెంట్ అని తెలియదు నాకు మదన్న. నేను ఎన్నికల్లో నిలబడ్డప్పుడు కూడా నాకు జనగామ చాలా కొత్త ప్రదేశం. ఖమ్మంలో మంచి టీము, వరంగల్లో మంచి టీము, నల్గొండ యాదాద్రిలో టీములు దొరికినాయి, కానీ నాకు జనగామలో కొంత ఇబ్బంది అయిన టైంలో అక్కడ చలపతి రెడ్డి గారిని ఇవాళ మీరు ఎట్లయితే జిహెచ్ఎంలో పదోన్నతులు వస్తే నన్ను గుర్తు పెట్టుకున్నారో, గతంలో 2023లో జోన్ 2 ప్రమోషన్లు ఆగిపోతే 2024 జూన్ 13న ఆ జోన్ 2 పదోన్నతులు ఇప్పించినప్పుడు ఆ పెద్ద ఆయన చలపతి రెడ్డి గారు అక్కడ ఆయన ఇంట్లో నేను ఆయనకు వరంగల్ ఏదో పోతూ పోతూ అన్నకు ఫోన్ చేస్తే మదనను పిలిచిండు. ఆ రోజు మదననే అందరినీ గ్యాదర్ చేసిండు. ఆ రోజు నా ఎలక్షన్ల కోసం మదన్న ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. తర్వాత ప్రత్యక్షమైన సెక్రటరియట్లో నేను అడిగిన, అన్న నువ్వు కూడా ఉన్నావు అని అడిగిన. అవునా సార్ అన్నాడు. అరే నా కోసం పనిచేసినాడు మదన్న అంటే వీళ్ళు పనిచేయడానికి కానీ వీళ్ళు కూడా నేను నామినేషన్ ఎన్నికపోతే అది మనం ఎదురు వస్తుంది. ఆయనకు స్టైల్ మంచిగా మంచిగా జేబులో పెడతాడు, జీన్ ప్యాంట్ చేస్తాడు, నల్లంగి చేస్తాడు, స్టైల్గా వస్తాడు. మనుషులు చూడండి మీరు, సన్మానం చేయించుకుని నేనే కొద్దిగా చెంటారు, జిడ్డు కారుతుంది. సన్మానం చేసుకుని తాజా ఉన్నాడు, అలసిపోడు పాపం పోయించిండ, అలసిపోడు. అట్లా అందరూ కష్టపడ్డారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నేను ఇందాక అన్నట్టు న్యాయం ఉంది కాబట్టి ఆ న్యాయాన్ని మనం దక్కించుకోవాలని నేను నా ఎన్నికల ముందు మాట ఇచ్చిన. అందుకే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒక స్తబ్దావస్థ ఉంటుంది ఎవరికైనా కూడా. నాకు ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నాకు జీతము లేదు, జీవితం లేదు. నేను పెన్షన్ కూడా కాదనుకుని ఉద్యోగానికి రాజీనామా చేసిన, 18.5 years సర్వీస్ చేసిన. సో గెలుస్తానే ఒక ధీమాతో కొత్త ప్రాంతానికి పోయి గెలిచినా అనేటంత పేరు తెచ్చుకొని డబ్బాలు తెచ్చిన తర్వాత ఓడిపోతే ఒక మానసిక పరిస్థితి ఎట్లుంటుందో ఆ టైంలో నాకు నసీం అన్న వాళ్ళు అన్న ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అంటుండ్రు అనేసరికి నేను మాట ఇచ్చిన, ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవాలి. గెలిపోవటంలో మాట దేవుడు ఎరుగు, నన్ను నమ్ముకున్నటువంటి ఈ నాయకత్వం ఉందని నేను మళ్ళీ మీ సమస్య ద్వారానే మళ్ళీ సెక్రటరేట్ మెట్లు ఎక్కడం జరిగింది, మళ్ళీ డైరెక్టరేట్ మెట్లు ఎక్కడం జరిగింది. నరసింహారెడ్డి గారిని ఒప్పించిన, బుర్రా వెంకటేశ్వర సార్ గారిని ఒప్పించిన, తదుపరి యోగితారాయణ గారి దగ్గరకు పోయినాం. నాకు బాగా గుర్తు, మదన్ వచ్చిండు ఆ రోజు. మీరు అందరూ అంటుండ్రు వేరే నాయకులకు నాకు డిఫరెన్స్ అని. నేను నాయకుడిగా ఎప్పుడు ఫీల్ కాను, ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి అధికారుల దగ్గర పోయినప్పుడు నేను విని ఆ అధికారికి చెప్పడం కంటే బాధితుడు అధికారికి చెప్పుకోవడం అనేది చాలా జెన్యూన్గా ఉంటుంది, అర్థమయ్యేటట్టు చెప్తాడు. అవతల వ్యక్తికి కూడా ఈ ఆర్ద్రత అర్థమవుతుంది. ఎంత పెద్ద అధికారైనా వాళ్ళు మనుషులే కాబట్టి సమస్య బాధితుని యొక్క ఆర్ద్రతను అర్థం చేసుకుంటే పరిష్కారం తొందరగా వస్తుంది. దానికోసమే నేను ఎక్కడికి వెళ్ళినా లోపల తీసుకెళ్తుంది. నేను లోపలికి నేను స్మగ్లర్లమా, ఏ సూట్ కేసులు మార్చేది ఉందా, బంగారాలు మార్చేది ఉందా? మీ సమస్య కోసం పోయేటప్పుడు తీసుకెళ్తే నేను ఎప్పుడైనా సరే నజీమానికి తీసుకుపోయి అన్న నువ్వు చెప్పు అంటుంటే, అన్న కొద్దిగా మొహమాట పడుతుండే, అయినా నువ్వే చెప్పు అంటుంటే బాగా చెప్తుండే. మేము అజిత్ రెడ్డి గారి దగ్గర పోయినప్పుడు కూడా అజిత్ నాకు వాళ్ళ మదర్ టీచర్, నా దగ్గర నాకున్న యాక్సెసిబిలిటీ కూడా ఏంటంటే రూలింగ్ పార్టీలో ఉన్న వ్యక్తిని ఒకటి, అజిత్ వాళ్ళ మమ్మీ నేను కొలీగ్స్, జయంతి గారిని పాపాలు క్యాన్సర్తో చనిపోయారు పాపం. నేను అట్లా కొంత నాకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం అజిత్ దగ్గర వంశీ అని ఉంటాడు, చూసింటారు కదా మీరు, ఆ లౌడ్ పిల్లాడు టక్కేసుకొని తిరుగుతూ ఉంటాడు. అది మహబూబ్నగర్ జిల్లా పరిషత్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను నేను, అక్కడ పిఆర్టీ యూనియన్లో ఉన్నప్పుడు నాకు బాగా దగ్గర. దానివల్ల రోజు అజిత్ దగ్గరికి పోయేటప్పుడు అజిత్ గారు చెప్పిండు, అన్న నువ్వు ఒక్కడే నా సంతంతో వద్దా అన్నాడు. నేను ఒక్కరిని వస్తే సమస్య ఎట్లా ఇదైతుంది, అవి నాకు 5-6 విరుద్ధమని ఆ రోజు శ్రవణు, మీరు 10-12 మంది మా యుగంధర్ అందరూ వచ్చారు. ఆ ఫోటో ఇప్పటికి ఉంది, అన్న పెట్టిండు మొన్న ఒక రోజు. చెప్పినాం, నిజంగా నాకు ఎంత బాధ అనిపించిందంటే అజిత్ దగ్గర పోయినప్పుడు అంతకన్నా ఒక వారం 10 రోజుల కిందట చాలా యూనియన్లు చాలా మంది ఏం పెట్టుకున్నారంటే ప్రమోషన్లు వస్తాయి, బదిలీలు ఉంటాయి, పైపెచ్చు 0 సర్వీస్ బదిలీలు ఉంటాయని కూడా చెప్పింది. తాజా ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, సంఘాలు అన్నీ చెప్పింది. మేము అజిత్ రెడ్డి గారి దగ్గర పోయినప్పుడు అసలు అప్పటిదాకా అజిత్ రెడ్డి గారికి ఇది ఒక ఇష్యూ ఉందని తెలియదు.
ఎమ్మెల్యే మా వంశీని, ఆ శ్రీనివాసరెడ్డిని, ఆ ముసలాయన శంకర్ గారిని పిలిచి అసలు ఇది ఏంటి, ఎందుకు మిగిలినాయి, ఎప్పుడు మిగిలినాయి, ఫైల్ మొత్తం పుటప్ చేయండి అంటే అప్పుడు కదిలింది ఫైల్. అప్పుడు కదిలిన తర్వాత ఒక వారం రోజులకు మళ్ళీ నేనే ఫాలో అప్ చేసుకుంటూ ఒకరోజు నదిమన వస్తాను, ఏదో స్కూల్లో ఏదో పని ఉందని నేను 6th ఫ్లోర్ సెక్రటరీకి పోయినప్పుడు చూస్తే అంటే ఆ బిట్వీన్ ఆ పీరియడ్ కూడా మేము 7 నెలలే ఇవాళ మంచి హోటల్ బుక్ చేసిండ్రు కానీ ఇక్కడ పూర్ణాన్ని ఇస్తానంటుంది. ఇంత అన్నం ఇంత మిరిపోడి ఇంత నెయ్యి వస్తాడు, అంతే కదన్నా. అట్లీస్ట్ ఆమ్లెట్ తిన్నామన్నా దొరుకుతుంది, హోటల్నే తింటుంటే. అంత సాదాసీదాగా మేము ఈ ఏమంటారు పోరాటం చేసినాం ఈ 14 నెలల్లో. అయితే ఆ సమయంలో కూడా వాళ్ళు పెట్టుకున్న మెసేజ్లు చూసి మేము చాలా ఆశ్చర్యపోతుంది. అటువంటి సందర్భంలో అజిత్ రెడ్డి గారు అది ఫైల్ పెట్టడం, ఓ రోజు నజీమన్ రాలేదు, నేను మా శేఖర్ గుర్తుంటుంది, శేఖరు మా చెన్నయ్య గారు అజిత్ రెడ్డి గారి దగ్గరకు పోయాను. నేను అప్పటికి ఒకటే వాదిస్తుంది, ప్రమోషన్లు మాత్రమే ఉంటాయన్న మారవడం డౌట్. అక్కడిక్కడ పోతుంటే మళ్ళీ వచ్చి అన్న ట్రాన్స్ఫర్స్తో ఉన్నాయని. లేదన్న నువ్వు విసిగించకు, ప్రమోషన్స్ మాత్రమే ఉంటాయి, నేను రాసిస్తా, ఏడికన్నా పోతా అని చెప్పి నేను కూర్చుని. తర్వాత నాకు ఒకసారి నాగర్ కర్నూలు రేవంత్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారి కాన్స్టిట్యూన్సీ కొల్లాపూర్ వస్తే పార్టీ అధికార ప్రతినిధిగా ప్రోటోకాల్ లిస్టులో నా పేరు ఉంటుంది, నేను పోయినా. నాకు అడ్డం వచ్చింది. ఏం సార్ బాగున్నావా, ఏమంటారు మీ పంతులు అన్నారు. అన్న పంతులు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎప్పుడు లేని విధంగా మనం అప్గ్రేడేషన్ చేసినాము. పోయినసారి కొన్ని వేల మందికి అన్ని డిపార్ట్మెంట్లలో గురుకులాల్లో కూడా పదోన్నతులు ఇచ్చినాం. అంటే ఇప్పుడు ఏదో ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అడుగుతున్నారు మీ వాళ్ళు అంతా. అన్న ఒక్క నిమిషం అన్న, ఒక చిన్న ఇష్యూ, మీరు ఇది కాంట్రవర్సీ అనుకోకండి. ట్రాన్స్ఫర్స్ కనుక పెడితే అది 0 సర్వీస్ కనుక ఇస్తే నడుచుకుంటేనే వరకు 2024లో మీరు ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన డిఎస్సి పిల్లలు కూడా రేపు ఎలిజిబుల్ అవుతారు. 0 సర్వీస్ పెడితే అవుతారు కదా. 2024లో మీరు ఇచ్చిన ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు తీసుకున్నారు కూడా ఎలిజిబుల్ అవుతారు. వెరసి 2 లక్షల మంది పొద్దున్న లేచి వెబ్ సెంటర్ల చుట్టూ, తప్పులు డిఎస్సీల చుట్టూ, డిఓల చుట్టూ తిరుగుతారన్న. మనం నమ్మి ఈసారి 2 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో ఎన్రోల్ అయ్యిండ్రు. మరి వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి ఇస్తే మోడల్ స్కూల్లో లేచి కూర్చుంటారు, గురుకులాల్లో లేచి కూర్చుంటారు, టీఎన్జిఓలు, టీజీఓలు, రాష్ట్రం మొత్తం ఒక్కొక్క బెల్ట్కి ఒక్కొక్క యూనియన్ ఉంటుంది, ఒక లీడర్ ఉంటారు. టీఎన్జిఓలో కూర్చుంటే పెట్టడా తప్పదు. ఎంతమంది మన్నా నువ్వు టీచర్లకే పెట్టినావు, మాకు పెడతలేవు అంటే పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సి వస్తుంది అన్న. ఒక్కసారి నా మాటినన్నా, ఓన్లీ ప్రమోషన్స్, అది కూడా పోయినసారి లెఫ్ట్ ఓవర్ అనే ఒక లింక్ ఉంది కాబట్టి పోయినసారి ఇచ్చినట్టు ఉంటుంది. అంటే పాప ఎమ్మెల్యే అజిత్ రెడ్డికి అజిత్ ఇదేదో చూడు అన్నాడు, నాకు ఇంకా ఉండబుద్ధి కాలే. వేమనరేంద్ర రెడ్డికి మెసేజ్ పెట్టినా, మీకు చూపించిన నా మొబైల్కి వెళ్ళి, అజిత్కి మెసేజ్ పెట్టినా, సీఎం మెంబర్ ఉండే జైపాల్కు మెసేజ్ పెట్టినా, సేమ్ ఇదే. మీరు కొన్ని సంఘాల మాట వింటే మనం డిస్టర్బ్ అవుతాము, ఓన్లీ ప్రమోషన్స్ ఇవ్వండి, ఎస్జిటి టు స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ టు జిహెచ్ఎం అని పెట్టి ఫోర్స్ చేసినందువల్ల అజిత్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నాకు పోగానే కంగ్రాట్ చెప్పాడు. నేను ఒక్కరుమైనా వీళ్ళు ఎవరో వదలలే, నాకు కంగ్రాట్ చెప్పాడు. అసలు నాకు కంగ్రాట్స్ అన్నాడు. అమ్మ పని అయిపోయినట్టుందని, ప్రమోషన్స్ ఒకటే కదా బాబు అన్న. ఎస్ ఓన్లీ ప్రమోషన్స్ అన్నాడు. ఇది నేను వచ్చి బయట చెప్తే ఎవరు నమ్ముతారు? నమ్ముతారా కదా? నమ్ముతారు మీరు. కానీ నా భయం, నాకు శేఖర్ను మా చెన్నైని పిలిపించుకున్నా. ఆ ఫైలు ఏదైతే అజిత్ రెడ్డి ముందరుందో దాన్ని చదవానా అని చెప్పిన. అందులో 2 కాలమ్స్ ఇట్లా టేబుల్ కొట్టి ఎస్జిటి టు స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ టు అదేదో మీది జిహెచ్ఎం అని లేదా, ఏదో ఉంది, గ్రేట్ టు హెచ్ఎం, రైట్. చూసుడు శేఖర్ అన్న చూసిండు, అవునన్నా ఇది కరెక్ట్ అయ్యేది అన్నాడు. వాళ్ళు నేను అది చూసేటప్పుడు నాకు ఆ శ్రీనివాస్ రెడ్డి, శంకర్, వంశీ ఒక కండిషన్, అన్న ఫోటో తీసి మాత్రం నువ్వు గ్రూప్లో పెట్టక అన్నాడు. అంటే నా ఉద్దేశం కూడా అది కాదు. ఎందుకంటే నేను ఫోటో తీసి గ్రూప్లో పెడితే నేను వెళ్ళింది అక్కడికి 12:30 ఆ టైంలో, నేను లంచ్ బిఫోరే. ఎవరికైనా నాయకుడికి ఏముంటుంది, ఒక ఉబ్బరాటం, ఒక ఉత్సాహం ఉంటుంది. అబ్బా నేనే మొదలు చెప్పాలి, ఓన్లీ ప్రమోషన్స్ వస్తున్నాయి, అదొక్కటే పట్టుబడినా నాకు ఇంకెంత ఉంటుంది ఉత్సాహం. బట్ నేనే అన్నా, నేను ఎట్లా పెడతా అన్నా, ఇది నేను పెడితే శత్రువులు మొత్తం వల్ల మీ దగ్గర నుంచి కూర్చుంటారు, అప్పుడు నా బలం సరిపోదు.
నేను ఎంత పార్టీలో ఉన్న వ్యక్తినైనా, ఎంత నిజాయితీ పరునైనా, ఆ మూకలన్నీ ఎమ్మెల్సీలు లేదా పెద్ద సంఘాలు అన్ని పోయి సీఎం దగ్గర కూర్చొని సార్ పదోన్నతులు ఒక్కటి ఇస్తే బాగుంటుంది అనిపిస్తే ఆబ్వియస్లీ సీఎం కూడా కాస్త ఆలోచన చేసి వాళ్ళ కోరికను నెరవేర్చవచ్చు, లేదా మొత్తం ఆపిన అంతిమంగా ప్రమాదం ఎవరికి? మొన్న ప్రమోషన్ పొందిన 880 మందికి. నేనే చెప్పిన, అన్న మీరు అధికారికంగా సర్క్యులర్ రిలీజ్ చేసే వరకు ఒక వాట్సాప్ గ్రూప్లో కదా ఫోటోనే తీసుకోకూడదని, ఈవెన్ ఫోటో కూడా తీసుకోవాలి. ఏమన్నా నేను ఎవరు చేసినా అది మనం చేసిన అన్న ఇది విషయము, నువ్వు మనోళ్ళకు ఫోన్లు చేసి చెప్పు, నువ్వు కూడా గ్రూప్లో పెట్టొద్దు అని చెప్పిన. ఓన్లీ పదోన్నతులే హర్షంగా చూసిండు ఫైల్ అని అన్న పెట్టిన అనుకో, నేను మహమ్నార్లు ఉంటా. ఆ బడపదంతా చుట్టుముట్టు సెక్రటరీ చుట్టూ తిరుగుతుంటారు కుట్రలు కుతంత్రగారు. దమ్మని ఆరోగ్య ఆబ్జెక్షన్ చేస్తే అయిపోతుంది. కాబట్టి ఎక్కడ స్వార్థానికో పేరు కోసం కాకుండా పని కావాలి. ఈ పని కూడా ఎందుకు కావాలి? నేను కూడా కొంచెం జిద్దుకు తీసుకున్నా. ఎందుకంటే నేను ఒక నిరాసక్తత సమయంలో ఇంకా మీకు చెప్పాలి, నాకు ఈరోజు మార్నింగ్ నేను నిన్న మీరు ఏదో చేపించి పెట్టిన కదా ఫ్లైయర్, నా స్టేటస్లో పెట్టుకున్నా. నాకు మీకు జిహెచ్ఎంలో పదోన్నతి వచ్చితే ఎంత సంతోషం ఉందో ఆ సంతోషానికి 1000 రెట్లు నాకు ఈరోజు సంతోషం వచ్చింది. అనుకోని మాట్లాడినరా, అనుకోకుండా వచ్చినా నాకు 2 ఫోన్ కాల్స్ వచ్చినాయి, తాజా మాజీ ఎమ్మెల్సీలే, ఇటువైపు అటువైపు నుంచి. ఇటువైపు నుంచి ఇచ్చిపెట్టి నాకు పెద్ద రోజు మాట్లాడుతుంటే ఒకసారి ఆయన నేను ఫోన్లో ఎత్తాను, ఊకేం చూడని ఇద్దరం సన్యాసం లాగా ఆయన ఓడిపోయి. ఇటువైపు నుంచి వచ్చింది ఒక లెఫ్ట్ మాజీ ఎమ్మెల్సీ తమ్మి, ఆయన తమ్మి అంటుండే పాపం, తమ్మి మొత్తానికి సక్సెస్ అయినావు తమ్మి, ఒకే మాట మీద నిలబడి సక్సెస్ అయినావు, నిజంగా గ్రేట్ తమ్మి నువ్వు అని అన్నాను. నేను ఈ వ్యక్తి నుంచి పొగడుతూ వస్తే పెద్ద పొంగిపోను, ఆ వ్యక్తి నుంచి పొగడుతూ వచ్చిందంటే డెఫినెట్లీ నాకు ఎంత సంతోషం అంటే అంత సంతోషం ఉంటుంది. అయితే నేను ఎక్కడ జిద్దుకు తీసుకున్నా అంటే, ఈ నా మీద గెలిచినటువంటి ఒక ఎమ్మెల్సీ బయటకు వచ్చి ఏం పెట్టిండు, పదోన్నతులతో పాటు బదిలీలు, జీరో సర్వీస్, మొత్తం లెటర్ ప్యాడ్ అంతా అదే ఉంది. నేను దాన్ని చూసిన, ఏదో గ్రూప్లో పెడుతుంటారు కదా, మా సంఘములు పెడతారు, ఇంకా వస్తూనే ఉంటాయి గ్రూప్లో. అయితే దాన్ని చూసిన, నేను ఇవాళ ఇట్లే ఇంట్లో వండుకొని ఉంటే వాడు పోతాడు, సీఎం చెప్తాడు. ఈ డెమోక్రటిక్లో ఏముంటుంది, గెలిచిన వాడికి కొద్దిగా వాల్యూ ఉంటుంది, మారాల్సి సీరాల్సి ఏం చూడరు, గెలుపు పత్రం పట్టుకోపోయడానికి వాల్యూస్ ఉంటాయి. దట్టు పెద్ద సంఘం అనే ఒక పేరుంది, చెప్పుకుంటుంటారు ఉన్న దానికంటే ఎక్కువ. ఆబ్వియస్లీ సీఎం కూడా ఏం చేస్తాడు, అరే ఇవన్నీ పెద్ద సంఘం చేసేస్తే నాదేం పోతుంది, ఒక ప్రకటన ఇస్తే అయిపోతుంది, వాళ్ళే కొట్టుకొస్తారనేది కూడా ఉంటుంది ఎవరికైనా. నాకు అది భయం వేసింది, గెలిచిన వెంబడినే ఇంత సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్స్, జీరో సర్వీస్ ఇప్పిస్తే ఇక ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ గ్రాఫ్ అవతలలో. నాకు కేసీఆర్ కథ చెప్పిండే, టైం ఎక్కువ తీసుకుంటే ఏమనుకోకండి, నేను చాలా దగ్గర కేసీఆర్ ఒకసారి ఒక కథ చెప్పిండే. ఒక అడవిలో, అంటే పెద్ద దట్టమైన అడవిలో ఒక నాగుపాము ఉండేదంట, పెద్ద తాచుపాము నాగుపాము లైక్ ఏదో. అదే అడవిలో సంచార జాతులు పాపం లంబాడ, ఇప్పుడంటే కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఏదో రకరకాల జీవన ప్రమాణ స్థాయి పెరిగింది, అట్లా పెద్ద జాతుల వాళ్ళు ఉండేది. వాళ్ళ వృత్తి ఏంది, కట్టెలు కొట్టుకొని పట్టణాలకు వెళ్ళి సాయంత్రానికి వంట కల్ప అంటారు అండి, పొయ్యిల కట్టెలు మోటో చెప్పాలంటే అమ్ముకునే వృత్తి వాళ్ళది. అలా అడవులలో పోతుంటే ఆ తాచుపాము కాటేసి ఒక రోజుకు ఒకరినో ఇద్దరినో చంపుకుంటూ వస్తున్న క్రమంలో వాళ్ళందరూ పామున చంపలేదు, అందుకు తాచుపాము. ఆ అడవిలో ఉండే ఒక దేవత దగ్గరకు పోయారంట. పోయి మరి మా వృత్తి ఏంటి, మేము పాముకున్న ఆహారం ఎక్కడ మేము డొల్ల చేయడం లేదు, మా వృత్తి మేము చేస్తుంటే అది మమ్మల్ని కలిసి మా కుటుంబాలన్నీ కన్నపిల్లల్ని కన్నట్టే చంపేస్తుందని అంటే, అప్పుడు ఆ దేవత వాళ్ళను పామును పిలిచి, వద్దు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నీ పని నువ్వు చేసుకో, వాళ్ళు ఇప్పటి నుంచి కాటేయద్దు అన్నదంట. ఇక దేవత చెప్పినప్పుడు ఆబ్వియస్లీ అంతకన్నా అల్టిమేట్ ఏముంటుంది, పాము పోయింది తన పని తను చేసుకుంటుంది, వాళ్ళు పోయింది వాళ్ళు చేసుకుంటుండ్రు. మధ్యన పామునన్నా అడ్డం వస్తే కూడా ఇట్లా కరవదని ప్రామిస్ చేసింది కదా దేవత ముందర. వీళ్ళు తొక్కుకుంటా
ఎవరైనా నాలాగా తుండ్రులు ఉంటే దాని మీద కాలు పెట్టి నాటి ఎట్లా ఖరాబ్ తెలిసిన తర్వాత ఇంకా లూజ్ అయిపోతుంది కదా దాని వ్యక్తిత్వం. లాస్ట్ కట్టెల మోపుకు తాడు వేపుడు కూడా దాన్నే కట్టి తీసుకొచ్చి డోర్లు కూడా కింద వేయడం, దాన్ని నడుము చక్కగా కావడం, ఇదంతా ఒక ప్రక్రియ నడుస్తుంది. పాము కూడా ఇక నేను చచ్చిపోతా చెప్పుకోకుండా మళ్ళీ దేవత దగ్గరకు పోయిందంట. పోయి దేవత మరి నువ్వు ఇట్లా చెప్పినావు, నేనేమో మాట మీద ఉన్నా, వాళ్ళు మాత్రం ఇట్లా చేస్తున్నారంటే అప్పుడు ఆ దేవత చెప్పిందంట, నేను నిన్ను కాటేసి చంపొద్దన్న తప్ప సహజత్వాన్ని అంటే బుసగొట్టడాన్ని బంద్ చేయమని చెప్పలే కదా అని అంట. ఇక నాకు కూడా ఏమనిపించింది అంటే నేను కూడా ధర్మంగా ఉన్నా. 2024లో 736 మందికి జోన్ 2లో జిహెచ్ఎంలో ప్రమోషన్లు ఇప్పించిన నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. టెట్ గురించి ఇవాళ ఎమ్మెల్సీ అయినటువంటి ఒక సంఘం ఏం చెప్పింది తెలుసా, టెట్ పెట్టండి తప్పదనిపిస్తే కానీ సపరేట్ పెట్టండి అన్నది. నేను చాలా తక్కువ చదివిన చదువు, మీరంతా బాగా చదివిండు. టెట్ ఏమైనా విద్యా హక్కు చట్టం నుంచి వచ్చినటువంటి టెట్ను చదువుకున్న గోడాక, వయోజన విద్యను గోడాక, చదువుకున్న పిల్లలు గోడాక పెడతారా అన్న? టెట్ సినిమా టెట్ అంటే టెట్టే కదా, కర్మ పాస్ అయితే పాస్గా లేకపోతే లేదు అట్లానే ఇంకొకరు. ఇక యూట్యూబ్ సంఘం అయితే టెట్ ఎప్పుడు పెడతారు, ఎప్పుడు ప్రమోషన్ ఇస్తారని అడిగింది. నాకు బాగా గుర్తు, మా కాంగ్రెస్ పార్టీ దీపాదాస్ మున్షి గారిని 2024 జనవరి 3వ తారీఖు నాడు గాంధీ భవన్లో ఛార్జ్ తీసుకుంటున్నారు. ఏమంటారు ఇన్ఛార్జిగా. పార్టీ మీటింగ్ జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారు ఒక్కడు కూర్చున్నాడు పైన, అంటే డాన్స్ మీద. ఇక్కడ సీఎం కంటే సెక్యూరిటీ ఉంటుంది, గాంధీ భవన్ లో లోపల మీటింగ్ అయితే అంతా బయట ఉంటారు, మేము లోపల ఫ్రీగా తిరగవచ్చు. నేను చూస్తూనే ఉన్నా, ఆయన దిక్కు లేచిపోతే ఏమైనా కసురుకుంటాడో ఏమో, కసురుకుంటే ఇంతమంది ఇజ్జత్ అవుతుంది అని స్వాభిమానంగా కూర్చుంటున్నా. ఒక్క పిల్లాడు దయాకర్ అని ఉంటాడు, మా వాడు పసలుడు దయాకర్ అని యాదాద్రి. 60 కాయలు ఇచ్చొచ్చుడు, మన మంచిగా భుజం తప్పిండు. అమ్మయ్య ఇక నాకు రూట్ క్లియర్ అయ్యని నేను పోయి అన్న టెట్ అనేది వద్దన్నా. ఎందుకు వద్దంటే విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది 2010లో, మన యూపీఏ గవర్నమెంట్ 2 తీసుకొచ్చింది. మరి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 2012లో టెట్ జరిగింది. ఆ తర్వాత టెట్ పాస్ అయినోడే డిఎస్సికి ఎలిజిబుల్. ఆ తర్వాత ఇది రూల్. విద్యా హక్కు చట్టం రాకముందు 89లో స్పెషల్ టీచర్గా అపాయింట్ అయినటువంటి ఒక స్పెషల్ టీచర్ టెట్ పాస్ అవుతాడనా? కాదు. ఇది తప్పన్నా అన్న. మరి ఎట్లా అన్నాడు, ఎన్సిటీకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఒక అప్పీల్ పెట్టుకుందామన్నా అని. నెక్స్ట్ ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికల్లో నిల్చుంటున్న మా వంశీచంద్ర రెడ్డి అని దేవుడికి మా మహబూబ్ నగర్ ఎంపీ క్యాండిడేట్ చెప్పిన, అన్న మనం టెట్ మీద ఢిల్లీ పోయిద్దామన్నా, మహబూబ్నగర్లో పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఒక 20,000 మంది టీచర్లు ఉంటారు, మనం వాళ్ళని ఇంప్రెస్ చేసినట్టు అవుతుందని ఆయన చూసుకొని, ఎందుకంటే ఢిల్లీలో ఉంటాడు ఆయన ఏఐసీ సెక్రటరీ. రేవంత్ అని చెప్పిన వంశాలను ఇస్తే తీసుకోపోతా. మరుసటి రోజే బుర్రా వెంకటేశ్వర సార్ దగ్గర ఒక లెటర్ డ్రాఫ్ట్ చేయించుకొని వంశీచంద్ర రెడ్డి గారు ఎంబడ ఫ్లైట్లో పోయి ఎన్సిటీలో ఒప్పించి టెట్ ఎగ్జంప్షన్ తీసుకొచ్చినాం. అప్పుడు పుల్లా కార్తిక్ అనే ఒక జడ్జిమెంట్ కూడా మినహాయింపించింది. 2 డేస్లో, జస్ట్ 2 డేస్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది. మార్చి 15 అనగా మార్చి 13 రోజు జడ్జిమెంట్ వచ్చింది, ఎన్సిటీ క్లియరెన్స్ ఇచ్చింది. కానీ జడ్జిమెంట్ ఒరిజినల్ కాపీ రావాలంట. దానికోసం బుర్రసారి ఆపిండు. అది జూన్ 7 మళ్ళీ ఎన్నికల కోడ్ ముగిసే నాటికి వెళ్ళిపోయింది. 7 అంటే 6th రోజు నేను రత్నాకరణ పర్వ సత్యనారాయణ గారు 25,000 మంది సీఎం దగ్గర పోయి, అన్న ఎన్నికల కోడ్ అయిపోతుంది, ఆ జోన్ 2లో ఇప్పిద్దాం, ఆ భాషా పండితులు ఇప్పిద్దాం అంటే మరుసటి రోజే జీవోలు ఇస్తే జోన్ 2లో అందరూ పదోన్నతులు పొందింది. నేను ఎందుకు ఇంత డెప్తో చెప్తున్నా అంటే 736 మందిలో యాదాద్రి నల్లగొండ జిల్లాల్లోనే ఎక్కువ ఉన్నారు. మా అమృత్ రెడ్డి అన్న మీకు తెలుసు కదా, ఎగ్జాంపుల్ చెప్తాను, ఆయన పాప మంచోడు, నాకు చేసి ఉంటారు. అంతమంది ఎక్కువ ఉన్నారు. ఎన్నికలప్పుడు నేను ఫోన్లు చేస్తే నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆ జిహెచ్ఎంని. నేను చాలా ఓపెన్గా చెప్తున్నా, నాకు అబద్ధాలు రావు, అసలు మభ్య పెట్టడం అసలు నాకు నచ్చదు. నా ఎన్నికలప్పుడు నా ఫోన్ ఎత్తలేదు. వాళ్ళే నన్ను డిసెంబర్ 27, 2023 రోజు, అంటే గవర్నమెంట్ వచ్చిన జస్ట్ 20 డేస్కే ఉప్పల్ టీచర్స్ అసోసియేషన్ ఏదో బిల్డింగ్ లో మీటింగ్ పెట్టి, ఇలా భువనగిరి ఎంపీగా ఉన్న చామల కిరణ్ రెడ్డిని గెస్ట్గా తీసుకొచ్చి ఆగిపోయిన జోన్ 2 ప్రమోషన్లు ఇప్పియాలని గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టించి నేను ఇప్పిస్తే
నా ఫోన్లో ఎత్తలేదు తెలుసా, నిజంగా విచిత్రం అనిపిస్తుంది. సో నాకు నా ధ్యాసకు వచ్చి ఒక్కసారైనా పొద్దున్న లేచి చిరంజీవి స్వామి లాగా నీతులు చెప్పుకుంటుంటే ఎవరు నమ్మరు, ఊదుపత్తి ముట్టిస్తారు, ఓ ఆరతి ఇస్తారు, భయపడరు. కానీ నేను కూడా అంత నాశనం అయిపోయింది, ఏముంది 4 సార్లు ఓడిపోయినా ఏమన్నా కానీ ఈసారి కేవలం పదోన్నతులే ఇప్పియాలి. ఇలా పదోన్నతులు ఇప్పియడం వల్ల ఎంతమంది సంతోషపడుతున్నారు? 880 మంది జిహెచ్ఎంలు, 3500 మంది ఎస్సీలు, స్కూల్ అసిస్టెంట్లు, వెరసి 5000 కంటే ఎక్కువ లేరు మీరు. కానీ 1,00,000 మంది టీచర్లు నన్ను గ్రూప్లలో తిట్టింది చూస్తున్నా. నేను పైశాచిక ఆనందం పొందిన, నవ్విన. తిట్టండ్రా కొడుకులారు ఎంత తిట్టుకుంటే. తిట్టించుకోకుండా పొగిడించుకున్న పనులు చేసిన రోజు కూడా నాకు చూడలేదు. వేసినా పోయినసారి ఎన్ని ప్రమోషన్లు, టెట్ లేకుండా లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలు అప్గ్రేడేషన్, జోన్ 2 ప్రమోషన్స్ ఎన్ని ఇప్పించినా చివరికి ఎన్నికలు వచ్చేసరికి మాలో సంఘము పాపాన్ని మంచోడే పాపం కానీ సంఘం లేదు, ఇక ఆయన సంఘంలో ఎవరు లేరు, ఆయన సంఘంలో లేకుంటే నీకు ఎందుకు పోయి ఆయన హైదరాబాద్ నుండి పనులు చేస్తున్నాడు కాన్సెప్ట్ కూడా లేకుండా పోయింది. అందుకే ఒక్కసారైనా హర్షవర్ధన్ రెడ్డి అనేటోడు కూడా మొండోడే, వాడు పట్టుకుంటే నష్టం ఎక్కువ జరిగినా చిన్న లాభం కోసం తల్లాడుతున్న పేరు కోసం తప్పించిన స్వార్థం కూడా నాకు మీకు ఇప్పియాలనే ఒక న్యాయం వైపు ఉండడంతో పాటు నా స్వార్థం కూడా కొంత ఉంది, తనకుమాల ధర్మం లాగా. అయితే నాకు మా ఇంట్లో నా వైఫ్, నా మేనమరదలు మా ఆమె అన్నది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అసలు ఇట్లకెళ్ళి బయటకోకుండా అయిపోతుంది కదా, ఎంత చేసినా నీకు ఇంతే, ఆ టీచర్ ఓట్లేరు, సగటు గృహిణి కాబట్టి అట్లే ఉంటుంది. అంటే లేదే మాట ఇచ్చినా, మరి మాట ఇచ్చినా కానీ నీకెందుకు ఆ వేరే తన పంచాలి అని అన్నా. ఏదో లేదు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, అయిపోయింది, పని అయిపోయింది. విచిత్రం ఏంటంటే నేను మార్చి 3వ తేదీన ఓడిపోయాను. మార్చి, ఏప్రిల్ 2 నెలలు అంతకన్నా ముందు నా ఇంటికాడ పోలీసులు నాకు సిఐ, మా మైనార్ రూలింగ్ పార్టీ మా సిఐ అడుగుతుంది, అన్నయ్య నా ఫోర్స్ పంపించాలన్నా, ఇంటికాడ ఎంతమంది ఉంటున్నారంట బండ్లకు దానిలో. మార్చి 3 నుంచి ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు ఎవరు రాకుండ్రు, ఏదో నా వెల్విషర్స్ తప్ప. మళ్ళీ నేను ఎప్పుడైతే మొన్న మీరు జిహెచ్ఎం ప్రమోషన్ పొందినరో మా ఇంటికాడ మళ్ళీ క్యూ ఉంటుంది, పొద్దుగాల రాత్రికి ఏం క్యూ, గిరాకీ పెరిగింది నాకు. ఏంటంటే హర్షవర్ధన్ రెడ్డి పట్టుకుంటే పని అవుతుంది. ఇప్పుడు ఇంకో గిరాకీ ఏం తెలుసా, అన్న మొన్న ట్రాన్స్ఫర్స్ ఇప్పియకుంటే ఒకటి రేపు 21 నుంచి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయంట కదా, ఎప్పటి నుంచి అన్నా రేపు 21 నుంచి హాలిడేస్ ఉన్నాయి, దసరా హాలిడేస్ లో ఎట్లా చేసి ట్రాన్స్ఫర్స్ పెట్టియాలి. రేపు ట్రాన్స్ఫర్స్ గిరాకీ వచ్చింది నాకు. ఎవరు మొన్నటి దాకా గ్రూప్లలో నన్ను తిట్టు పొట్టు తిట్టిన వాళ్ళే, అన్న ఏదో అయితే అయిందన్నా, నువ్వు అనుకున్నావు చేసినావు, ఏదో కానీ నీకు అట్లా అనిపించింది, నీ బాగా చేసినావు, ఇప్పుడు కావాలని గిరాకీ వచ్చింది. చెప్పిన వాళ్ళకు కూడా నా సిస్టమ్ అది కాదు, ఈ అకాడమిక్ అసలు ట్రాన్స్ఫర్స్ అంటేనే నేను ఒప్పుకోను, నేను సీఎం తనలో కొట్లాడతా. ఎందుకంటే గవర్నమెంట్ కూడా అల్టిమేట్ గా పేరు రావాలి, పేరు వచ్చే పని రేవంత్ రెడ్డి గారు నభూతో నభవిష్యత్ అనే రీతిలో ఎవరైనా ఒక అకాడమిక్ ఇయర్లో ఒక క్యాలెండర్ ఇయర్లో 2 సార్లు కాదు, ఇది 3వసారి ప్రమోషన్ మీరు తీసుకుంటున్నది. మీకు గుర్తుందో లేదో, పోయినసారి 2024 జూన్లో ఇచ్చిన ప్రమోషన్స్ లెఫ్ట్ ఓవర్ కూడా ఇచ్చిండు, మీకు ఇయ్యలే కానీ స్కూల్ అసిస్టెంట్లకు ఇచ్చిండు, ఎస్సీ ఎస్టీలకు కూడా వచ్చినాయి లెఫ్ట్ ఓవర్. మళ్ళీ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 14-12 నెలల కాలంలో 3 సార్లు ప్రమోషన్ ఇప్పటిదాకా ఎప్పుడన్నా తీసుకున్నామా? గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రమోషన్స్. నేను అదే నా దగ్గర ఒక పులుగము పాశము రాని ఉంటాడు, నేను లింగయ్య గారితో కూర్చున్నప్పుడు అన్నాడు, అన్నా నువ్వు ఊకే ట్రాన్స్ఫర్స్ కావు అని చెప్పకన్నా మాకు కూడా తెలుసు కావని, కానీ క్యాడర్ని కాపాడుకోవాలి, నువ్వు చెప్పొద్దాను అన్నా. నాతో క్లోజ్ ఉంటాడు పాపం. నేనన్నా, అన్న క్యాడర్ను కాపాడుకోవడానికి ఎన్ని రోజులు చెప్తావు, చెప్పి ఓ రోజు నువ్వు చెప్పింది కాలేదంటే క్యాడర్ అప్పుడైనా వెళ్ళిపోతారు కదా. వాస్తవాలు లీడర్ అనేటోడు ఖచ్చితంగా నిక్కచ్చిగా ఇది అవుతుంది, ఇది కాదు అని చెప్పినప్పుడు ఎందుకు కాదో కూడా అవతల చెప్తాడు, సాటిస్ఫై అవుతాడు. అదేది చెప్పకుండా మభ్య పెడుతూ ఇవాళ ప్రమోషన్స్ రాగానే మా సంఘం ప్రాతినిధ్యం మేరకు, మా ఎమ్మెల్సీ ప్రాతినిధ్యం మేరకు అని పెడితే మా సూర్యాపేట రామ్మోహన్ పెట్టిండు,
ఆ ఫలానా ఎమ్మెల్సీ ఇచ్చిన లెటర్ ప్యాడ్ లో జీరో సర్వీసు ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అండర్లైన్ చేసి మరి మీ ఎమ్మెల్సీ ఇచ్చిన ప్రాతినిధ్యం వల్లనే పదోన్నతులు వచ్చినాయి, బాగుంది. ఒక్క పదోన్నతులు మాత్రమే వచ్చినాయి, మరి ఇవన్నీ ఎందుకు రాలేదు, దానికి బాధ్యత వహించి రాజీనామా చేస్తాడా అని ఓ గంట సేపట్లో గ్రూపుల్లోకి వెళ్ళి మొత్తం ఆ లెటర్ వెళ్ళిపోయింది. కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నానంటే, న్యాయం మీ వైపు ఉంది, అర్హత ఉంది, అనుభవం ఉంది, సర్వీస్తో సీనియారిటీ ఇవన్నీ మీకున్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ఇవ్వాలనుకున్నాడు. ఇదంతా ఒక దైవేచ్ఛలాగా, ఒక ప్రభుత్వ ఇచ్ఛ. దాంట్లో మీకు వచ్చిన అవాంతరాలను ఆటంకాలను మీరు అధిగమిస్తున్న క్రమంలో నా వంతుగా నేను సహకరించాను తప్ప ఇక్కడ పూర్తిగా నేనే అని చెప్పుకోవడం కూడా బాగోదు. డెఫినెట్గా ఇది మీ విజయమే. మీ నాయకత్వం ఏదైతే రాష్ట్ర స్థాయిలో తిరిగిందో, అల్లు పెరగకుండా తిండి తినకుండా ఒక్కొక్క డైరెక్టరు 11 వస్తారంటే, రాడి రోజు 4 గంటలకు వస్తారంటే ఆ 5 గంటలు కూడా చెట్ల కింద ఆ చిన్న చిన్న మెస్లలో తిని ఉన్నారు మీకోసం ఆరాటపడ్డ నాయకులు. వాళ్ళందరి కృషి వల్లనే మీకు పదోన్నతులు రావడం చాలా సంతృప్తినిచ్చింది. నిజంగా నాకు ఎంత సంతృప్తి అంటే, మా ఖమ్మంలో సోందు హరిప్రసాద్ అన్న, కొత్తోళ్ళు నిన్నటిదాకా పిఆర్టీ సంఘంలో స్కూల్ అసిస్టెంట్ టీచర్గా ఉన్న టీచర్లు, ఎస్జిటి టీచర్లుగా ఉన్న టీచర్లు ప్రమోషన్ పొందిన వెంబడే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టిండ్రు, అన్నా నీ దయ వల్ల మాకు ప్రమోషన్ వచ్చింది. నాకు వాళ్ళు బాగా క్లోజు, పలానా యూనియన్ అని తెలుసు. వాడు ఓపెన్గా రాకుండా పాపం మనసులో ఉన్నది చాటుకైనా చెప్పిండ్రు. చాలా తృప్తి అనిపించింది. మీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన రోజు కూడా నాకు బహుశా నేను 8:30కే పడుకునే అలవాటు. నాకేముందా, నాకు పొద్దున్నే సాలెక్కువేది కదా, పిల్లలకి చెప్పాలని ప్రిపేర్ ఉంటుందా, 8:30కే వండుకుంటా, మీటర్ సెల్ వాడేసి రోజు వండుకుంటా. ఆ రోజు ఒక జిహెచ్ఎం ఆస్పిరెంట్ వచ్చాడు, శ్రీనివాస్ అని, తలకొండపల్లి తీసుకున్నాడు ట్రైబు. వచ్చి అన్న మొన్నటి దాకా నా పేరు లాస్ట్లో ఉన్నది, లాస్ట్ బట్ వన్ కూడా లాస్ట్ నాదే, కానీ ఒకరు పాట్నా యూనివర్సిటీ నుంచి సంగారెడ్డిలో దేవి సింగ్ వచ్చి జాయిన్ అవ్వడం వల్ల నేను పోయింది అన్నాడు. ఎప్పుడు రాత్రి 9:30 నాకు ఆయన చెప్తే నేను సీరియల్ సార్కి ఫోన్ చేసిన. మన పాత లింగయ్య సార్ కాకుండా ఆయన మంచి నాలెడ్జ్ పర్సన్, నాకు అసోసియేట్. లేదు హర్షవర్ధన్ పాట్నా యూనివర్సిటీ అన్నాడు. ఆచార్య మేడంకి ఫోన్ చేసిన, లేదు సార్ అది ఉందేమో అన్నది. అమ్మ లేదు, నాకు తెలుసు, క్లారిటీగా మాట్లాడుతున్నా, మీరు ఒకవేళగానే ఉంది అని ఆయనకి ఇస్తే, లేదని నేను బయటికి దొబ్బితే నేను సీఎం దగ్గర కూర్చుంటా చూడమ్మా, మీ ఇష్టం, నువ్వు నాకు చాలా క్లోజు అని చెప్పిన. చెప్తే సరే చూస్తారే సార్ అన్న. 10 నిమిషాలకు మంజుల అని చెప్పేసి ఏదో ఉంటుందంట కదా, ఇయరింగ్ ఇంపాక్ట్ హెచ్ఐఓ, ఆవిడ ఏదో లిస్టులో ఉందంటే మళ్ళీ ఫోన్ చేసిన. తర్వాత ఒక ఫోన్ నెంబర్ మిస్టేక్ అయిందని అర్ధరాత్రి వరకు 12:30 వరకు ఇదో కౌన్సిలింగ్ లాగా అయింది. ఆర్జేడీ గారు కూడా చెప్పిన, అమ్మ నేను ఇవాళ ఒక 10 సార్లు చేస్తా, ఒక 5 నెలలు నీ జోలికి రాని, ఈ డిస్టర్బెన్స్ కోట ఆడ సరిపోతుంది, ఇది జోలికి రానంటే చేయండి సార్ అని ఆ అర్ధరాత్రి వరకు కూడా ఆ 5 మందికి అవకాశం ఇచ్చింది. ఆ ట్రైబ్ టీచర్ కూడా అక్కడ దేవి సింగ్ని తీసేసి మా మహబూబ్నగర్ జిల్లా సీలింగ్ ఇస్తే తలకొండపల్లి వచ్చింది. తృప్తి అనిపిస్తుంది. పోతే నా నిద్ర ఉండొచ్చు 3 గంటలు, కానీ ఆ 5 మంది ఇలా అరే పలా హర్షవర్ధన్ రెడ్డి దగ్గరికి పోతే ఒక ఫోన్ కాల్ ద్వారా మాకు ప్రమోషన్ ఇప్పించింది అనేది చాలా తృప్తి. ఆ తృప్తి నేను ఇలా ఎంజాయ్ చేస్తా ఉన్నా. కాబట్టి వేడుకుంటూ ఇక మా రత్నాకరణ చెప్పిండు, సంఘం ప్రధాన కార్యదర్శి మా చంద్రారెడ్డి అన్న మొన్ననే జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నాం మేము, సీనియర్ మీరు. నేను ఒకటే అంట, టిఆర్టీ తెలంగాణ సంఘాన్ని 2011లో 37 ఏళ్ల వయసులో నేను స్టార్ట్ చేసిన తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ రాష్ట్రంలో 23,000 సభ్యత్వాలు ఉన్నాయి. పోయినసారి నేను ఒక చిన్న టెస్ట్ చేసిన. నాకు ఫ్రెండ్ యూఎస్లో ఉంటే, ఏను ఒక మెంబర్షిప్లని ఆ స్కూల్లో పోటీ ఈ స్కూల్లో పోటీ ఎన్ని రోజులు తిరుగుతారో పోయి ఒక వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి మీ యూనియన్ మెంబర్షిప్ అయ్యేటట్టు గ్రూప్లలో పడేసి వాళ్ళే చేస్తారు అన్నాడు.
అమ్మ మా టీచర్లు ముదురు అడుగుకుంటే గిట్లేసి ఇట్లా చేస్తారని ఒక ప్రయోగం చేసినాను. ఇవాళ పొద్దున 10:30కు నేను అది గ్రూప్లలో వదిలితే మరుసటి రోజు సాయంత్రానికి ఆల్మోస్ట్ 35-36 అవర్స్లో 4,314 మెంబర్షిప్లు వచ్చినాయి. 200 రూపాయలు కట్టి నాకు మెంబర్షిప్ చేసింది. అందులో 3,516 మంది నా సోదరి మనులు మహిళా టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా చేసింది. మళ్ళీ మా వాళ్ళు ఆఫ్లైన్లో స్కూల్లో కూడా దిగితే ఒక 8 నుంచి 10,000 సభ్యత్వాలు వచ్చినాయి. ఇంక మా వాళ్ళు లాస్ట్ మూమెంట్లో కాడి కిందేసిండ్రు శాతా కదని పోతే అవుతుంది. వెలిసి ఒక 15,000 సభ్యత్వాలు ఈ రాష్ట్రంలో ఉన్న సంఘం గత సంవత్సరం. మొన్నటి ఎన్నికల్లో మీరు నమ్మండి నమ్మకపోండి ఒక 10,000 కట్ట అంటే 500 ఓట్లు 20 ఈ జేబులో అవి కూడా కాపిలాడ ఇచ్చిన తురుకోల పిల్లాడు అబ్దుల్లా అని వాళ్ళు అమ్మించిందంట. అరే ఆ పిల్లాడు ఈసారి నాకు ఇవ్వరని ఆ అబ్దుల్లా సార్ వాళ్ళు అమ్మించిందంట. 10,000 ఇస్తే అంతకుముందు కామారెడ్డి నుంచి ఒక ఎస్సీ పిల్లాడు వచ్చి అన్న నేను మొక్కుకున్నా నీకు ఏమన్నా అయ్యప్ప స్వామి దగ్గర పెట్టి తెచ్చిచ్చిన అంటే ఇక పాపం బాధపడుతున్నా ఆ పిల్లాని పైసలు కట్టినా ఈ పిల్లాని పైసలు జేబులో పెట్టుకున్నా. 7 ఫిబ్రవరి 2025 రోజు ఆ 10,000 పెట్టుకుంటే 27వ రోజు ఎలక్షన్ అయిన తర్వాత నేను నా ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టినప్పుడు చూస్తే 6,500 నా జేబులు అట్లే మిగిలినాయి. 3,500 కూడా ఎట్లయిపోయి నేనేదో ఛాయ్ బిల్లో ఓ బిల్ కొనుక్కోలే. అక్కడక్కడ ఆ కొత్తగూడెం వేలలో దిగుతుంటే ట్రైబ్ లేడీస్ హారతి ఇచ్చి వాళ్ళ మీటింగ్లో పిలుస్తుంటే ఆడపిల్లలు హారతి ఇచ్చినప్పుడు ఉట్టిగా పెట్టకూడదని ఒక 500 నోట్లు పెడితేనే అయిపోయింది. అంటే ఒక 3,500 అయిపోగొట్టుకొని 4,500 ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు తెచ్చుకున్నటువంటి పిఆర్టీ తెలంగాణ అభ్యర్థిని నేను ఎందుకు ఇంత విశదీకరించి చెప్తా ఉన్నానంటే నేనే మీకు అన్ని ఇప్పించాలని చెప్పాను. అందుకే చెప్తున్నా మీ క్వాలిఫికేషన్ మీ సీనియారిటీ మీ న్యాయమైన హక్కుకు భంగం కలిగినప్పుడు మాత్రమే నేను సాయం చేశాను. రేపటి భవిష్యత్తులో కూడా వాడు ఎవ్వరన్నా ఉండని నా గురించి మీకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, మా సీనియర్లకు కూడా తెలుసు. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా నేను నేరుగా వెళ్ళే వ్యక్తిని. అది భారతీయ జనతా పార్టీ రాని రేపు లాస్ట్కు మా అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి అయినా హర్షభాయ్ బోలరాబాయ్ అని చెప్తాడు. అంత నాకు ఆ అసోసియేషన్ ఉంది. మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది శాఖాపరంగా వచ్చినా, మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వ్యక్తిగతంగా సర్వీస్ సంబంధించి వచ్చినా మీ సోదరుడిగా నన్ను గుర్తుంచుకొని నన్ను మీరు అడిగితే ఖచ్చితంగా సహాయానికి వెనుకాడనని మీ అందరికీ నేను మాటిస్తూ మీరు చేయాల్సిందంతా మీరు పనిచేసే పాఠశాలల్లో మా పిఆర్టీ సభ్యత్వం పెంచేటట్టు మేమేమి అధర్మంగా నేను ఫస్ట్ నైతికతను నమ్ముతా, సెకండ్ నిజాయితీ, ఆ తర్వాతనే పట్టుదల. మనకే మారలు లేనప్పుడు మనం ఎవరిని కూడా ఉద్దేశించి ఏమీ చేయలేదు. ఏది అప్పుడు కదా. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే మీరు పనిచేసే ఏదైతే గ్రీనింగ్తో కూర్చున్నారో ఆయా పాఠశాలల్లో మా సభ్యత్వం పెరిగేటట్టు మా పిఆర్టీ మన పిఆర్టీ అనుకోండి, మన పిఆర్టీ తెలంగాణ సంఘానికి మీరు చేయూతనివ్వాల్సిందిగా నన్ను సన్మానం చేస్తున్న మీ అందరినీ కూడా నేను వినమ్రంగా వేడుకుంటున్నా. అది హైదరాబాద్ జిల్లా అయితేనేమి, మిగతా 32 జిల్లాలు అయితేనేమి, పిఆర్టీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం బలపడితే, ఎందుకంటే గ్రాంధికంగా ఒక స్లోగన్ ఉంటుంది, నేను దాన్ని బాగా నమ్ముతా. నువ్వు శక్తివంతుడు అయితే బ్రహ్మ కూడా నీ తలరాత నిన్నడిగే రాస్తాడంట. ఇక నీకే శక్తి లేకపోతే బ్రహ్మ అయినా ఏం చేయలేడు. సో మా సంఘం శక్తివంతమైన సంఘం అయితే ఆబ్వియస్లీ ఎవరికి లాభం జరుగుతుంది? టీచర్లకు లాభం జరుగుతుంది. మా శక్తినంతా పనంగా పెట్టి ప్రభుత్వాలు ఏమున్నా మా బలాన్ని మీరిచ్చే సంఖ్యను స్ట్రెంత్గా ప్రభుత్వం ముందర పెట్టి ఇది కావాలి అని కూర్చునే వ్యక్తిని నేను కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారిని బాగా ఎక్కిరిస్తుంటే, జనార్దన్ అన్న ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను టీపీఆర్యూ ప్రెసిడెంట్ను, తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా డైరెక్టరేట్కి వస్తుండే. లోపల డైరెక్టర్ ఎవరితో మాట్లాడుతుంటే జనన్న పేజీలో కూర్చుంటుండే. ఇప్పుడు నేను అక్కడ కూర్చొని వినోద్ పక్కన అక్కడ కూర్చుంటుండే. నేనంటుంటే ఏందన్నా ఇక్కడ కూర్చున్నావు అంటుండే. ఇద్దరం ప్రత్యర్థులమే అంటే లేదన్నా డైరెక్టర్తో మాట్లాడుతుండు. ఎందుకన్నా నీ అమ్మ టీచర్లు క్యూ కట్టి నీకు ఓట్లు వేసిండ్రు కిందుకా?
డైరెక్టర్ ఎవరు? ఎడ్యుకేషన్ డైరెక్టర్. చక్కగా లోపడుకున్నా వాడు ఎవరితో మాట్లాడితే నీకెందుకు? నువ్వు రిప్రజెంటేటివ్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, సెలెక్టెడ్ కాదు, ఎలక్టెడ్ రిప్రజెంట్. చక్కగా లోపలికి పని కాకుంటే టేబుల్ ఎక్కి కూర్చో. కొడకాయలు నా టీచర్ల పని ఎందుకు కాదని అట్లుండాలి. ఎమ్మెల్సీ పవర్ ఎంజాయ్ చేయాలి, పోస్ట్ ఎంజాయ్ కాదు అక్కడ చేయాల్సింది, పవర్ ఎంజాయ్ చేయాలి. కాబట్టే మీరిచ్చే మా సంఘానికి ఏదైతే బలం ఉంటుందో ఆ బలం అనే ఒక పవర్ను మళ్ళీ టీచర్ల కోసమే ఉపయోగిస్తామని పిఆర్టీ తెలంగాణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను మీ అందరినీ కూడా ప్రాధాన్యపడుతూ నా కృషికి లేదా నా ప్రోత్సాహానికి లేదా అండగా మీకున్న నా మనస్తత్వానికి మీరందరూ కూడా పెద్దవాళ్ళైనా నన్ను ఇక్కడికి ఆహ్వానించి సన్మానిస్తున్నందుకు మీకు పేరు పేరున ప్రతి ఒక్క గౌరవనీయ గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయురాళ్లకు శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.